బిడ్డలారా, మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరట నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశంలో దేవుడు తన మహిమను మనకి కనుపరుస్తూ విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగి మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్న, మాకు జ్ఞానాన్ని నేర్పుతూ మా బ్రతుకులో మేము ఎలాంటి బ్రతుకును కలిగి ఉండాలో మెలకువలు నేర్పుతూ, అలాగే ఈ లోకంలో ఈ సృష్టిలో చేసిన కార్యాలు వాటిని విషయాల్లో మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు ఆయన. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అల్పుడైన నన్ను నీ పిల్లల ఎదుట, పరిపూర్ణులైతే నీ పిల్లల ఎదుట నేను వాక్యాన్ని మాట్లాడుతుండగా నన్ను మరుగుపరచండి. మీరే నాకు సహాయకుడిగా ఉండి మీ యొక్క బోరగా నన్ను వాడుకొనమని ప్రార్థిస్తూ, తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయంతో విలువైన వివేచింపతగిన మాటలను మా అందరికీ నేర్పించి మా బ్రతుకులను కట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు అర్పించుకుంటూ, వింటున్న నీ పిల్లలందరూ తండ్రి మాంద్యులు కాక తమ ఆలోచనలు వ్యర్థముగా తండ్రి వ్యర్థమైన వాటి వైపు తిప్పకుండా నీ వాక్యంపై తమ ఆలోచనలు పెట్టుకొని శ్రద్ధగా ఆలకించి వాటిని అనుసరించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ సమస్తము మీ పాదపద్మలకు ఆరోపించుకుంటూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమా ఘనత ప్రభావంలో చెల్లునుగాక. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, దేవుడు గత వారం మనకి కొన్ని విషయాలు ఈ సృష్టిలోని తాను చేసిన ఒక విషయంలో మనం నేర్చుకున్నాం. ఏంటండి అవి? వేటి గురించి నేర్చుకున్నాం? నక్షత్రాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. నక్షత్రాల్లో 2 నక్షత్రాలకు సాదృశ్యమైన నక్షత్రాలను మనం చూసాం. మొదటగా చూసిన నక్షత్రాల సాదృశ్యం సూర్యుడు పెద్ద నక్షత్రము, పెద్ద జ్యోతి చిన్న జ్యోతిని నేను చేశానని చెప్పాడు దేవుడు. అవి ఎందుకంటే లోకంలోనికి వెలుగిచ్చేది ఒకటి, లోకంలోని ఈ యొక్క వాతావరణ పరిస్థితులను మార్చేది మరొకటి, చంద్రుడు సూర్యుడు. అలాగే సూర్యునికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారిని బైబిల్ వివరించడం మనం చూసాం. అలాగే సంఘానికి సాదృశ్యంగా అంటే చంద్రుడు సాదృశ్యంగా సంఘాన్ని మనం చూసాం. ఈ సూర్య చంద్రులు కాకుండా ఇంకా నక్షత్రాలు లోకంలో చాలా ఉన్నాయి, అవునా? ఆ నక్షత్రాల గురించి మనం సాదృశ్య రూపకంగా బైబిల్ ఏం చెప్తుందో మనం ఆలోచిస్తూ ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే సంఘంలో ఉండే ప్రజలు సంఘానికి అంటే ఈ లోకానికి వెలిగించే సూర్యుడే కాకుండా ఈ లోకంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఈ ప్రజలే కాకుండా బయట చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలతో పాటు ఎలాంటి విషయాలు వాళ్ళ నుంచి మనకి నేర్పిస్తున్నాడో, వారు ఎలా ఉంటున్నారో, అసలు మనం ఎలా ఉండాలో దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేయడానికి సిద్ధపడుతున్నాడు. మీరందరూ కూడా జాగ్రత్తగా విందాం. మొదటగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసుకుని ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. సంఘంతో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రజలను ఎలా అంటున్నాడంటే, లోకము ముందు మీరు ఎలా ఉన్నారంటే జీవవాక్యమును చేతపట్టుకున్న జ్యోతుల వలె. అంటే సంఘం గురించి మరొక మాటగా మనం ఇక వ్యక్తుల గురించి లేకపోతే రక్షణ పొందిన వారి గురించి దేవుడు చెప్తున్న మాట, మీరు జీవవాక్యము అంటే ఈ వాక్యంలో ఏముందో తెలుసా? జీవం ఉంది. ఈ వాక్యము మన జీవితాన్ని వెలిగిస్తుంది, బ్రతికిస్తుంది, అవునా? ఇంకా మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. ఈ జీవవాక్యం మనల్ని బ్రతికించేది. ఈ జీవవాక్యం పట్టుకున్న వారు ఎలా ఉన్నారో తెలుసా?
జ్యోతుల వలె కనబడతారంట. జ్యోతులు ఏం కనబడుతున్నాయి? జ్యోతుల్లో ఏం చేస్తాయి? వెలుగిస్తాయి. ఆ వాక్యాన్ని పట్టుకున్న వ్యక్తి కూడా లోకానికి ఏమి ఇవ్వాలంట? వెలుగివ్వాలి. అదే ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ జ్యోతులు పట్టుకున్న ప్రతి మనిషి వెలుగుగానే ఉన్నారా అంటే మనం పరిశీలిస్తే చాలా సందర్భాల్లో కొంతమంది తప్పిపోతున్న వారు ఉంటున్నారు. అంతే కదండి. చూడండి, అందుకే చాలామంది వాక్యం చెబుతున్నప్పుడు ఏం చేస్తారో, మాకొద్దు, ఈ వాక్యాన్ని మనం వినిపించొద్దు, ఈ వెలుగు మాకొద్దు అంటారు. అంటే వాళ్ళలో ఏముందో తెలుసా? ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. మరుగు చేయబడటం అంటే కనబడకుండా ఉంది. ఎవరికి కనబడకుండా ఉంది? ఎవరైతే దీన్ని, ఈ వాక్యాన్ని అవకాశం ఇవ్వట్లేదో, ఎవరైతే వినడానికి ఇష్టం చూపించబడలేదో, ఎవరైతే ఈ వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరో వారికి మరుగు చేయబడిందంట. ఎందుకు మరుగు చేయబడింది? ఎందుకు మరుగు చేయబడిందంటే చదవండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఏం చేసిందంట? ఈ లోక సంబంధమని అసలు ఈ లోక సంబంధమని యుగ దేవత ఎవరు? ఈ లోక సంబంధమని యుగ దేవత ఎవరు? పాపం అండి. పాపం ఏం చేస్తుంది? మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. ఎలా కలుగజేస్తుంది? దేవుని వాక్యం వినబడుతున్నా మాకొద్దు, దేవుని వాక్యం సత్యం చెప్తున్నా, మీ జీవితాలను వెలిగించాలని చూస్తున్నా మమ్మల్ని వెలిగించొద్దు, మేము ఈ అంధకారంలోనే బ్రతుకుతాం. అందుకే కదా క్రీస్తు మాకు వద్దు అని చెప్పుకున్న రోజులు, కాలాలు, సమయాలు మన రోజుల్లో చూడటం, ప్రాంతాలు, ప్రజలు మన కాలాల్లో చూడటం మనం చూస్తున్నాం. తరిమేస్తూ, కొడుతూ, తిడుతూ, బూతులు తిడుతూ. ఎందుకంటే వాళ్ళకి ఏముందో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాల కంటే గురుదిదానం కలిగిస్తుందంట. చూడండి, మబ్బు వచ్చింది అనుకోండి, ఆకాశంలో మబ్బు వచ్చింది అనుకోండి, పగలైతే మనకేం కనపడదు? పగలైతే ఏం కనపడదు? వెలుతురు కాదు, ఒకరు కనపడరు. అంటే మనం డైరెక్ట్గా తేటగా చూడలేమనుకోండి సూర్యుడు కనపడ్డు. మనోనేత్రలు గుడ్డితనం కలుగజేస్తే ఎవరు కనపడరో తెలుసా? యేసుక్రీస్తు వారు కనపడరు. చూడండి, ఒక మాట పౌలు గారు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడంట వాళ్ళకి మబ్బేసి నక్షత్రాలు కనపడలేదంట. చూడండి, ఆ మాట మాట్లాడతారు. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎలాగా ఈ లోకంలో ఈ యుగ సంబంధమైన ఆలోచనలు, లోకంలో ఈ లోక సంబంధమైన ఆశలు మనల్ని కప్పేసినాయి అనుకోండి, దేవుడు చెప్తున్న మాటల్ని ఏమాత్రం అంగీకరించం, దేవుడు చెప్తున్న హెచ్చరికని ఏమాత్రము ఇష్టపడం, దేవుడు మారమంటున్న ఆ పరిస్థితిని అంగీకరించం. ఏముందో తెలుసా మనలో? ఈ యుగ సంబంధమైన పాపము లేకపోతే లోక సంబంధమైన ఆశలు మనల్ని మబ్బుతో నింపేసినాయి. దేవుడు కనపడకుండా చేసేస్తున్నాయి. వాక్యం ఇంత తేటగా వినబడుతున్నా, వెలుగు ఇంత ప్రసరింపబడుతున్నా, ఆ వెలుగును దాచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ వెలుగులోనికి వెళ్ళడానికి ఇష్టపడలే. చూడండి అన్నమాట. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను ఎవరికి? వీళ్ళ ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ మీద వాళ్ళకి తుఫాను లేకపోతే మబ్బు వేసి వాళ్ళకి ఏం కనపడలా? సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ. నిజంగా మనకి సూర్యుడికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారి లోకానికి కనపడలేదు అనుకోండి, పాపం నుంచి బయటకు రాలేరు. అసలు యేసుక్రీస్తు వారు కనిపిస్తే మొదట ఏం కనపడుతుంది తెలుసా? ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు వారు కనిపించారనుకోండి, మనకు కనబడేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారేమో, కాదు, మనలో ఉన్న పాపం కనబడుతుంది. యేసుక్రీస్తు వారు మనకు కనబడితే మనకు కనబడేది ఏంటో తెలుసా? ఆయన కాదు, మొదట మన పాపం. ఈ పాపం వదిలొచ్చామనుకోండి, ఎక్కడికి వెళ్తామో తెలుసా? వెలుగులోకి వెళ్తాం. ఆ వెలుగు మనల్ని బ్రతికిస్తుంది. ఈరోజు ప్రపంచంలో
మొక్కలు బ్రతుకుతున్నాయి, జీవరాశులు బ్రతుకుతున్నాయి అంటే సూర్యుడి నుంచి వచ్చిన వెలుగే. ఈ లోకంలో నుంచి దాటిన మనిషికి ఆత్మకు బ్రతుకు కావాలంటే ఆ నిత్య జీవం అనే వెలుగు యేసుక్రీస్తు వారు మనకు కావాలి. అందుకే ఈ జీవవాక్యాన్ని పట్టుకుని వెళ్తున్నప్పుడంట అనేక మందికి జ్యోతుల వలె కనబడుతున్నాడు. వెలుగు ప్రకాశింపజేస్తున్నారంట. జ్యోతులు నానా విధమైన రకాలు, స్టార్స్ ఉన్నాయి చూడండి, వెలుగు నక్షత్రాలు ఉన్నాయి చూడండి, అన్నీ ఒకలా ఉండమంట. అందుకే మీకు కలర్స్ కనబడతాయి లేదో చూసారా, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క కలర్ కనబడుతుంది. అన్ని నక్షత్రాలు ఒకే విధంగా కనబడవు. ఎందుకు చెప్పనా, వాటి తత్వాలు వేరంట. అందుకే సేవకుల్లో అనేక మంది అనేక విధాలుగా ఈరోజు లోకానికి సువార్తను సంఘాలు వినిపింపజేస్తున్నాయి. అవునా? చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే అందుకే అంటాడు, మనకు బాగా తెలిసిన ప్రధానమైన వాక్య భాగమే. మనం ఎప్పుడు క్రిస్మస్ వస్తున్న ఆ సందర్భాల్లో మాట్లాడుతుంటాం. ఈ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి అన్నమాట. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఈ నక్షత్రం ఏం చేస్తారంట, ఈ నక్షత్రాలు చూడండి, ఈ కొన్ని నక్షత్రాల గురించి చెప్తున్నాడు. మొదటగా జీవవాక్యం పట్టుకున్న నక్షత్రాలు వ్యక్తులు. రెండవదిగా కొన్ని నక్షత్రాలకు మబ్బు వేసిందంట. ఆ మబ్బుని తేట చేయడానికి, ఆ మబ్బును తీసివేయడానికి కొన్ని నక్షత్రాలు జీవవాక్యాన్ని పట్టుకుని వెళ్తున్నారంట. ఇప్పుడు మనం చూస్తే దానియేలు గ్రంథంలో కొన్ని నక్షత్రాలు ఎలా ఉన్నాయంట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఏం ప్రకాశిస్తారో మీకు ఒకసారి చెప్పాను. ఒక ఆయనంట క్రైస్తవుడిగా బ్రతుకుతున్న వారిని చక్రవర్తి చెప్పానా, రోమా చక్రవర్తి గురించి. మీరు లోకానికి జ్యోతి, ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు వింటూ ఉంటారు కదా, లోకంలోకి జ్యోతులు మేమని. మీరు లోకానికి జ్యోతులా, సరే అని తీసుకొచ్చి వాళ్ళని, అతను ఏదైతే వాళ్ళకి ఒక తోట ఉంటుందంట, అంటే సాయంకాల సమయంలో వాళ్ళు వాకింగ్ చేయడానికి, తిరగడానికి, ఆహ్లాదకరంగా తిరగడానికి ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ తోట చేసుకుంటారు కదా, రాజులు తిరిగేది. ఆ తోటలో అక్కడక్కడ దివిటీలు వెలిగించేవారు. మనకి పూర్వ వాళ్ళకి తెలుసు దివిటీలు అంటే ఏంటో, దీపాలు అంటే వీధి లైట్లు. ఇప్పుడైతే లైటింగ్ వచ్చేసింది, అప్పుడైతే దీపాలు వెలిగించేవారంట. అవునా? ఇప్పుడు మరి అతను ఏం చేయాడో తెలుసా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు కదా అన్నారు కదా వాక్యంలో. అందుకు అతను ఏం చేశాడంటే సన్నపు నార ఒంటంతటికి చుట్టేసి నూనె పోసి తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే క్రైస్తవుడిగా కనిపించాడో పైకి ఆ తోటలో ఎక్కడైతే ఇతను నడుస్తాడో అక్కడ కట్టేసేవాడంట, స్తంభానికి వెలిగించేయమనేవాడంట. ఎవరిని? క్రైస్తవుల్ని. అంటే ఎంత కర్కశము వెళ్ళగెక్కేవారు ఉన్నారంటే ఈ లోకంలో చూడండి. అంటే ఈ మాట వాళ్ళకి ఎలా అర్థమైందంటే చూడండి, ఆ మాటని అంత అర్థవంతంగా చెప్తున్న వ్యక్తుల్ని ఏం చేశారో చూడండి. మనం చూస్తే అందుకంటున్నాడు, బుద్ధిమంతులైతే ఎలా బ్రతుకుతారు, ఆకాశ నక్షత్రములు పోలి వెలుగును ప్రకాశింపజేస్తారు. అంతేగాని ఆ వెలుగు ప్రకాశింపేవారిని చంపేసి ఆనందాన్ని పొందే కుతూహలం, అదేమంటుందని ఆనందం, సునకానందమో ఇదో అంటారు కదా, అంత దారుణమైన పరిస్థితులు చూడండి. మనం ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు, మీరు బుద్ధిమంతులుగా బ్రతుకుతున్నారా, లేకపోతే జీవవాక్యాన్ని పట్టుకుని మీరు వెళ్తున్నారా, లేకపోతే లోకంలో నివాసులుగా మీ జీవితం కొనసాగిపోతుందా? మీరు ఎలా కనబడుతున్నారు? కొన్ని నక్షత్రాలను చూపిస్తున్నాడు మనకి. ఆ నక్షత్రాలు ఎలాంటివంటే వెలిగిచ్చేవి. ఆ నక్షత్రాలు వాటి తారతమ్యము, ఒకదానికొకటి సంబంధం లేకపోయినప్పటికీ ఒకదానికి ఒకటి వేరు పరిస్థితులుగా కనబడుతున్నప్పటికీ, వెలుగునిస్తున్నప్పటికీ అవి వెలుతురునిచ్చి లోకంలో జ్యోతులుగా కనబడుతున్నాయి. మీరు కూడా అలా వెలుగునివ్వాలంటున్నాడు దేవుడు. మనం చూడండి ఒకసారి యోహాను సువార్త. ఒక జ్యోతి వెలిగి అనేక మందిని వెలిగించడానికి వెళ్తుంది బయటికి. ఆ జ్యోతి గురించి చెప్తున్నాడు. ఆ జ్యోతి ఎవరో చూడండి, ఆ స్టార్ ఎవరో చూడండి.
ఆ నక్షత్రం ఎవరో చెప్తున్నాడు. యోహాను సువార్త 4:28 వెలిగింపబడిందండి ఆవిడ, ఆ స్త్రీ. ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. ఎలా చెప్పిందంటే ఈవిడ ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడారు. చూడండి 25 ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, ఆమెకి ఏం తెలుసు? యేసుక్రీస్తు వస్తాడని తెలుసు. యేసుక్రీస్తు అంటే మెస్సయ్య అంటే యేసుక్రీస్తు. మెస్సయ్య అంటే అభిషక్తుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు వస్తారని మాకు తెలుసు. కానీ ఆయన ఎవరో? ఆయన వచ్చినప్పుడు మొత్తం అంతా మాకు చెప్తారంట. ఎలా బ్రతకాలో, ఎలా ఆలోచించాలో, మా జీవిత విధానం ఏంటో, మన అసలు బ్రతుకేంటో, ఈ లోకాలకి ఎందుకు వచ్చామో ఇవన్నీ చెప్తారని ఆవిడకి తెలుసు. కానీ ఆయన ఎవరో తెలియలేదు ఇంకా. కానీ ఆయన అంటున్నాడు, నేనే, తర్వాత చెప్తున్నాడు చూడండి, నేనే నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఒక వెలుగు చూసేసింది ఆవిడ. ఎవరిని? ఆ వెలుగు యేసుక్రీస్తునే వెలుగును చూసేసింది ఆవిడ. చూసి ఏం చెప్తుంది? కూర్చుండిపోయిందా? చాలామంది సంఘాల్లో వాక్యం వింటారు, రక్షణ పొందుతారు, రక్షణ భాగ్యాన్ని స్వీకరిస్తారు. అబ్బా దేవుడు నా కోసం ఇంత చేశాడా, దేవుడు నా కొరకు ఇంత చేశాడా అన్నీ మనసులో అలాంటి కార్యాలు, అలాంటి ఊహలు వస్తాయి. కానీ ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు. వస్తారో వింటారో వెళ్ళిపోతారు. కానీ ఈమె ఎలా ఉందో తెలుసా? చూడండి అక్కడ ఏమంటున్నాడో, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుట ఆశ్చర్యపడ్డారు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఎందుకని చెప్పింది? ఆమె చేసిన కార్యాలన్నీ ఎవరికి తెలిసినాయి? ఆయనకి తెలుసంట. మన చేస్తున్న కార్యాలన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అవన్నీ బయట పెడుతున్నాడు కదా వాక్యం ద్వారా. దేవుడు చెప్పబడుతున్నాడు కదా, చెప్పిస్తున్నాడు కదా మీకు. మరి అలాంటప్పుడు మార్చుకుని, ఇదిగో నాకు చెప్తున్న వాక్యం, నాలో ఉన్న పాపాన్ని తీస్తున్న మాట, ఇదిగో నీకు కూడా చెప్తున్నానని ఇతరులకు చెప్పేవారు ఎవరున్నారు ఈరోజు? ఈ స్టార్ చూడండి, వెళ్తుంది, వెళ్ళిపోయి వెంటనే చెప్పేసింది, వెంటనే వెళ్ళి చెప్పిందండి. చూడండి ఆమె ఎంత గొప్పదో, ఆమె ఎలా వెలిగిందో చూడండి, ఆమె వెలుతురును ప్రకాశింపజేసింది చూడండి. అలాంటి వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఒక నక్షత్రం ఏం చేయగలదో తెలుసా? దారిని చూపించగలదు. ఒక నక్షత్రం వెలుతురును ప్రకాశింపజేయడమే కాదు, దారిని చూపించగలదు. చాలామందికి పాపం విడుదల లేదని ఆ పాపంలోనే బ్రతికేస్తున్నారు. పాపం గురించి తెలుస్తున్నప్పటికీ ఏం చేయలేని ఆ స్థితిలో ఉండిపోతున్నారు. వాళ్ళకి వెలుగు దారిని చూపించాలి. ఎవరు చూపిస్తారు? నువ్వు అలా బ్రతుకుతున్నావా, నువ్వు అంతే ఇంకా అలాగే బతుకు అని అన్నామనుకోండి, నువ్వు దారి చూపించేవాడు కాదు. లేదు, ఆ జీవితం మంచిది కాదు, ఆ జీవితంలో నువ్వు బ్రతకొద్దు, ఆ తప్పుడు జీవితాన్ని నువ్వు జీవించొద్దు, లేకపోతే అలాంటి మాటలు మాట్లాడొద్దు, అలా బ్రతకొద్దని చెప్పేవాడు ఎవరు తెలుసా? దారి చూపించే నక్షత్రం. ఎక్కడికి దారి చూపించాలి మనం? ఎక్కడ దారి చూపించాలి? చూడండి మత్తయి సువార్త 2:9. ఎక్కడ దారి చూపించాలి? మత్తయి సువార్త 2:9. వారు రాజు మాట విని బయలుదేరుచుండగా, ఇదిగో తూర్పు దేశం నుండి వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఒక నక్షత్రం వెళ్తుందంట. ఆ నక్షత్రం వెలుగులో వెళ్తున్నారు. ఎక్కడికి? దారి చూపించింది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఆ శిశువు దగ్గరకు వచ్చి ఆగిందంట. ఎవరా శిశువు? యేసుక్రీస్తు వారండి. పాపం నుంచి విడుదల పొందాలంటే లోకానికి వెలుగెవరు? యేసుక్రీస్తు వారు. నువ్వు వెలుతురు, నీవు వెలిగి ఎక్కడికి నడిపించాలి?
ఆ వెలుతురులోకి, ఆ ప్రకాశమానమైన జీవితంలోకి ఆయన ఎలా బ్రతికాడో చెప్పండి. నీ బ్రతుకుతో చూపించు. వెలుగంటే ఏం చేస్తుందంటే కంటికి లోకానంతటినీ చూపిస్తుంది వెలుగు. చీకటిలో చూడండి మనకేం చూడలేం. నువ్వు కూడా నీ బ్రతుకు ద్వారా వెలిగిస్తూ ఆయనకు చూపించాలి. బ్రతుకు ద్వారా వెలగడం అంటే నిన్ను నీవు అంటించుకోమని కాదు. నీ బ్రతుకును చూస్తే వాళ్ళు మారాలనిపించాలి. నీ మాటలు చూస్తే నేను ఇలా మాట్లాడకూడదు అనిపించాలి. నీ బ్రతుకు చూస్తే నేను ఇలా బ్రతికితే బాగుండని అనిపించాలి. ఏదో గొప్ప గొప్ప డబ్బు సంపన్నులు ఈ విషయాలు కాదండి మాట్లాడాల్సింది. ఇలాంటి ఆలోచనలు కాదు బ్రతుకులో మనకు కావాల్సింది. నీ నిత్య జీవపు వెలుతురును కలిగించే బ్రతుకు ఉండాలండి. అది అనేక మందిని రక్షించగలదు, అనేక మందికి క్రీస్తును చూపించగలదు. ఆ బ్రతుకు కావాలంటున్నాడు దేవుడు. ఆ బ్రతుకును వెదజల్లే నక్షత్రాలుగా బ్రతకండి అంటున్నాడు దేవుడు. కొన్ని నక్షత్రాలు ఎలాంటివో తెలుసా? కొన్ని నక్షత్రాలు దేవుని కంటే గొప్పవి అనుకుంటాయి. మనకి సూర్యుడు బాగా వెలుతురు కనపడుతున్నాడు కదా. వేరే నక్షత్రం వచ్చి లేదు అదేం పెద్దది కాదు నేనే వెలుతురుని అని చూపించింది అనుకోండి, మీకు కనపడుతుంది అన్న నక్షత్రం? అసలు మామూలుగా ఆలోచిస్తే చంద్రుడే బాగా కనపడతాడు. అలా అంతగా ఆలోచిస్తే నక్షత్రాలే కనపడవు, చిన్నగా కనపడతాయి. చంద్రుడే కొంచెం పెద్దగా కనపడతాడు. చూడండి అలాంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి లోకంలో. చూడండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ఇదో మొదటి నక్షత్రంగా లెక్క పెట్టండి. అంటే ఈ లోకంలో ఎలాంటి నక్షత్రాలు ఉన్నాయో కూడా చూద్దాము. 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఏంటంట? ఎలాంటి ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి? దేవుడా ఎక్కడున్నాడు? దేవుడా ఎలాంటి వాడు? అసలు దేవుడు ఉన్నాడా? ఎలాంటి ఆలోచనలు అంటే ఈ నక్షత్రాలకి దేవుని కంటే ఉన్నతంగా. చూడండి చాలామంది మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని ఊరేగుతున్నారు మనుషుల్ని. అవునా? కానీ అలా అవ్వచ్చా? అలా ఇవ్వచ్చా అవకాశం? దేవుని కంటే ఎవరైనా హెచ్చుగా చూడొచ్చా? చూడకూడదు. ఇది అక్కడ అదే చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎలాంటి వారంటే దేవునితో సమానంగా ఎంచుకునే మనుషులు కొంతమంది ఉన్నారు. ఈ నక్షత్రాలు వెలుతురునిచ్చే నక్షత్రాలు మాత్రం కాదు. ఈ నక్షత్రాలు తమకు తమే గొప్పవాళ్ళు అనుకునే మనస్తత్వం కలిగిన వారు. దేవుని సభాపర్వతము చదవండి అన్నమాట. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుద్దును, మేడమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటువి కదా. ఎక్కడవుతుందండి దేవునితో సమానం కావడం? ఉదాహరణకి ఆలోచించండి. ఏదైనా గాలి లేకుండా బ్రతకమనండి అతన్ని. మరి ఏమనుకుంటున్నాడో నేను దేవుడిని అంటున్నాడు. చూడండి దేవుడు వెలిచాడు. కొంతమంది మాయ మాటలు చెప్పి నేనే దేవుడిని చెప్పి జరుగుతుందని చెప్పట్లేదా? ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? దేవునితో సమానంగా ఎంచుకునే ఒక చెడు లక్షణం కలిగిన నక్షత్రాలు. కొంతమంది డబ్బుండి, అహంభావం, డబ్బుండి, లేకపోతే పదవుండి, లేకపోతే లోకంలో ఒక మంచి పెద్ద ఉద్యోగం ఉండి వాటిని బట్టి అతిశయించి దేవుణ్ణి వ్యతిరేకించే మనుషులు ఉంటారు. మీరు విన్నారా లేదా? అప్పుడప్పుడు సందర్భాల్లో రాజకీయ నాయకులు అంటారు వీళ్ళందరూ ఇంతే దేవుడు అంటారు, ఇలాంటి మాటలు చెప్తారు ఉంటారు. విన్నారా ఎప్పుడన్నా? ఎలాంటి ఆపండే ఇంకా ఎందుక అంటుంటారు. ఇలాంటి మాటలు ఎప్పుడని చెప్తుంటారు రాజకీయ నాయకులు. అంటే అర్థమేంటి? వాళ్ళకి దేవుడు వెలుగు అవసరంలే. వెలుగు గురించి చెప్తుంటే వాళ్ళు వినడానికి ఇష్టపడరు. ఎందుకనుకుంటే చెప్పా, వాళ్ళకున్న జాబు, వాళ్ళకున్న పదవు, వాళ్ళకున్న ఉద్యోగము, వాళ్ళకున్న ఆస్తి సంపన్నతో వాళ్ళకి ఉన్నతంగా కనబడుతున్నాయి. అవన్నీ ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి చూడకుండా, దేవుని వెలుతురులోనికి వెళ్ళకుండా కప్పేస్తున్నాయి మబ్బులుగా. ఏంటవి? ఈ చెడు నక్షత్రాలు. ఏమండి? ఇది మొదటి నక్షత్రం. అంతేకాదు కొన్ని నక్షత్రాలుగా అలాంటి నక్షత్రాలే దేవుణ్ణి కూడా దేవుని వెలుతురులోకి వెళ్ళనివ్వం. రాజు అని అంటే భయపడిపోతాయి. ఎందుకు చెప్పనా? ఒకసారి మత్తయి సువార్త తీయండి.
2వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఎందుకు తెలుసా? ఆ వచ్చిన వారు ఆ నక్షత్రం చూసి వచ్చిన జ్ఞానులు ఏమన్నారు? తూర్పు దేశంలో పుట్టిన రాజు ఎక్కడ ఉన్నాడు అన్నాడా? ఈయనకి ఏమర్థం అవుతుంది? నాకంటే ఎవరో రాజు ఉన్నాడు అంటున్నారు ఇంటిలో. అబ్బాయి, ఎవరో రాజుగా ఉండడానికి పనికిరారు, నేనే రాజుని, ఎక్కడ పుట్టాడో చూడండి అని తీసుకెళ్ళి చంపేద్దామని ప్లాన్. తర్వాత మీరు చూస్తే 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపేయమంటాడు. 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞిస్తాడు ఈయన. ఎందుకు? ఆ రాజు నేనే అసలు రాజుని, నాకంటే ఇంకో రాజు ఎందుకు రావాలి, రాకూడదు అంటే వీళ్ళకు ఉండే అహంభావం ఏంటో తెలుసా? వెలగనెవ్వరో వెలిగే వారిని, ప్రకాశించే వారిని మాన్పేయాలని, చంపేయాలని, లేకపోతే నాశనం చేయాలని చూస్తారు. ఈరోజు క్రైస్తవ సేవకులు కొంతమంది కొడుతూ అలాగే చేస్తున్నారా? వెలుగు వచ్చి చెప్తున్నప్పుడు, వాక్యం పట్టుకుని వెళ్ళి చెప్తున్నప్పుడు, కరపత్రం ఇస్తున్నప్పుడు చెంప మీద కొట్టి అవమానించి ఏం చేస్తున్నారు? అంతే అహంభావం. అంటే పోనీ నీ దగ్గర ఉన్న విషయం చెప్పవా అంటే చెప్పరు. నువ్వు చెప్పడానికి వీల్లేదంటారు అంతే. ఎందుకని? నిజం తెలిస్తే ప్రతి మనిషి మారతాడు. ఆ మారిపోతే నా జీవితం పరిస్థితి మారిపోద్దని భయం వాళ్ళకి. అంతే కదా? వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకు దేని మీద అయితే బ్రతుకుతున్నారో, వాళ్ళు ఏదైతే విశ్వసించి ముందుకు వెళ్తున్నారో అది తప్పని బయటికి తేలిపోద్దని భయం. ఇలాంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నారో ఈ రోజు కూడా వెళ్తున్నారు. ఈ నక్షత్రాలు ఏంటో తెలుసా? దేవుని కంటే ఉన్నతంగా మేము ఉన్నతులమని చెప్పుకునే నక్షత్రాలు. ఇది మొదటిది. రెండవది చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా. చూసారా? ఏం కావాలి వీళ్ళకి? యూదులకి ఆకాశం సూచనలు కావాలి. ఖగోళ శాస్త్రం అంతా ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను బట్టే ఈ లోకంలో ఎలా జరుగుతాయో వాటిని బట్టి చెప్పగలరంట. అంత జ్ఞానాన్ని దేవుడు ఆకాశంలో నక్షత్రాలతో పెట్టాడు. అవి మనకు తెలియదు. ఆ ఖగోళ శాస్త్రం చదివినవారు వాటి గురించి చెప్పగలరు. అందుకే చూడండి, ఒక నక్షత్రం చూపిస్తే ఎందుకు వచ్చేసారు వాళ్ళు? ఎక్కడో తూర్పు దేశం. వాళ్ళకి ఏదైనా పుస్తకం చదివారా? లేదు. కానీ నక్షత్రం చూసి వచ్చారు. వాళ్ళకి ఎలా అర్థమైందంటారు? అంటే నక్షత్రాలను బట్టి కొన్ని నక్షత్రాలు కొన్ని విషయాలు చూపిస్తాయి, నేర్పిస్తాయి. కానీ వీళ్ళకి తెలుసు కదా, శాస్త్రుల పరిచయాలకి యేసుక్రీస్తు వారు ఒక మెస్సేజ్ పుడతాడని తెలుసు కదా. మరి వీళ్ళేంటి? యేసుక్రీస్తు వారే ఎదురుకుండా వచ్చి చెప్తున్నప్పుడు మాకు ఇంకా సూచక్రియ ఒకటి చూపించండి అంటున్నారు. అసలు ఆయనే ఒక సూచన కదా, ఆయనే కదా ఈ లోకానికి వచ్చిన ఒక వెలుగు. ఆయన్నే అడుగుతున్నారు మళ్ళీ ఇంకోటి చూపించండి అని. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? అన్నీ తెలుసు, తెలిసినా కూడా వెలగలేని, వెలిగే వాటిని ఆర్పేసే నక్షత్రాలు వీళ్ళు. ఈ నక్షత్రాలు ఏంటి అంటే వెలగరు, తెలుసు, అన్ని విషయాలు తెలుసు. మరొక వచనం కూడా చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. పరిసయ్యులు శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. అప్పుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. 6వ వచనం.
అందుకైన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏం చేస్తున్నారు? శుద్ధీకరణ ఆచారం. మీకు యూదులు చెప్పండి, మీకు ఒకసారి యూదులు వాళ్ళు చేసే కార్యాలు, ఆచరణలు, వాళ్ళు చేయాల్సిన పనులు, చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఎలా ఒంటిని శుభ్రం చేసుకోవాలి, ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఏ సమయాల్లో శుభ్రం చేసుకోవాలి, వీటి కోసం పెద్ద పుస్తకం ఉంటుందండి. దీనికంటే పెద్దది. వారు బైబిల్ కంటే దాన్ని బాగా ఇష్టపడతారంట. ఎందుకు? ఇంకా ఇలాంటి లక్షణాలే. అవి వెలుతురు లేని వాటినే పట్టుకుని ఎలాడే పరిస్థితులు. అందుకంటున్నారు, ఎలాంటి వారంటే వారి హృదయం నాకు దూరంగా ఉంది, పెదవులతో కనపరుస్తారు. చాలామంది పాట పాడతారండి. ఆ పాట ఎక్కడి నుంచి రాదు? హృదయంలోంచి రాదు, నోట్లోంచి వచ్చేద్ది. ఎందుకు పాడతాం? హృదయంలోంచి వచ్చిన పాట ఏం చేస్తుందో తెలుసా? మీరు ఇందాక పాడారు ఒక పాట, మీకు గుర్తొచ్చిందో లేదో. నేను పాడుతున్నప్పుడు వెంటనే దానిలోకి ఈ మనం మాట్లాడుకునే ఈ వాక్యం అక్కడికి వెళ్ళిపోయింది నాకు. ఆ పాట ఏంటో చెప్పనా? దేవునికి స్తోత్రమేనా? ఫస్ట్గా పాడం. ఏం వచ్చిన తెలుసది? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, వాటికన్నీయు పేరులు. ఎవరు నియమించారు వీటిని? ఎవరు చేయగలరండి వాటిని? లాస్ట్ వచ్చిన పాటలో లాస్ట్ చరణం ఏంటో తెలుసా? సియోను నీ దేవుని కీర్తించుము, కొనియాడుము, ఆనందించువాడని. ఇది ఈ సమస్త సృష్టిలో వాటన్నిటిని చూసి నువ్వు కీర్తించు, స్తుతించు. అవన్నిటిని చూసే నీ జ్ఞానం, నీ దేవుడికున్న జ్ఞానం ఏంటో, నీ బ్రతుకేంటో, ఆయన్ని ప్రకాశించే ఈ లోకానికి వెలుగేంటో నీకు అర్థం కావాలి. ఏం అర్థం కావట్లేదండి. పదవులతో పాడేస్తున్నారు, హృదయం రావట్లే. హృదయంలోంచి వస్తే ఈ పదాల అర్థమేంటో, దేవుని మహింపరచడం ఏంటో అర్థమవుతుంది. ఇలాంటి విలువైన పాటలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మొత్తం మారిపోయింది. అంతా గందరగోళం, మాయాలోకం పాటలే చాలా వరకు. క్రైస్తవంలో కూడా వచ్చేసినాయి. లోకంలో ఎలాగ మామూలేని అనుకోండి, క్రైస్తవంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చేసినాయి అండి. అందుకంటున్నాడు, తమ పెదవులతో వారు నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించురు. ఒక సంఘం ఉందంట, ఓ చోట, ఓ ప్రాంతంలో. బయట బకెట్ ఉంటుందంట. ఏం చేయాలి? ఎందుకండి? అసలు కడుక్కు రావాల్సింది ఏంటి? ఇక్కడికి కడుక్కుని రావాల్సింది సంఘంలోకి. ఏది కడుక్కుని రావాలి? నీ పాపాలు, నీ హృదయంలో ఉన్న కల్మషం, నీలో ఉన్న ద్వేషాలు, నీలో ఉన్న తప్పుడు ఆలోచనలు, నీలో ఉన్న పాపపు లక్షణాలు, వాటిని కడుక్కుని రమ్మని దేవుడు అడుగుతుంటే నువ్వు బకెట్ పెట్టి నీళ్ళు కడుక్కుంటే ఇంకా ఏమన్నా తెలుసా? పెద్దల పారంపర్యాచారాలు నీ జీవితాల్లో కొనసాగుతూ దేవుని మాటను బొత్తిగా నిరాకరించెదరు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ ఈ ఈ నక్షత్రాల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి వెలుగులేని నక్షత్రాల మధ్య బ్రతుకుతున్నాం. కొంతమంది సేవకులు కూడా అలాంటి వాళ్ళే. నక్షత్రాలే జీవిత వాక్యాన్ని పట్టుకున్నారు, సేవకులు అనబడుతున్నారు. ఎన్నో తప్పుడు ఉపదేశాలు చెబుతూ మనసుల్ని మార్చేస్తున్నారు. ఎందుకండి ఇలాంటి పరిస్థితులు? ఎందుకంటే వాళ్ళు ఇంకా వెలుగును వాళ్ళ జీవితాల్లో ప్రసరింపజేసుకోవాలా. యేసుక్రీస్తుని నిత్య రక్షకుడిగా అనిపిస్తున్నారు కానీ వారి జీవితంలో యేసుక్రీస్తు వారు లేరు. ఇప్పటికీ 2 నక్షత్రాలు చూసాం. ఒకటి తనకు తానే దేవుని కంటే హెచ్చుగా నేనే గొప్పవాడిని అనుకునే నక్షత్రాలు. రెండవది అన్నీ తెలుసు అయినప్పటికీ వెలిగే వారిని కూడా ఆర్పేసే నక్షత్రాలు. ఆనాడు ధర్మశాస్త్రోపదేశకులై ఉండొచ్చు, శాస్త్రులు పరిచయాలై ఉండొచ్చు, వారు ఉన్నారు. ఈరోజు కొంతమంది సేవకులు ఉన్నారు. మరి 3వ నక్షత్రం ఏంటో తెలుసా? యోధా రాసిన పత్రిక 13వ వచనం చూద్దాం.
యోధా రాసిన పత్రిక 13వ వచనం, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. తమ అవమానమును నురగ వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వీళ్ళెవరంటే మార్గము తప్పి తిరిగే చుక్కలు. ఏ మార్గం? మార్గము తప్పి తిరిగారంట. మార్గంలో ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. మార్గం కనబడుతుంది, ఆ మార్గంలోకి వెళ్ళలేకపోతున్నారు. మార్గం చెప్పబడుతుంది, వినబడుతుంది, వెళ్ళలేకపోతున్నారు. తప్పి తిరుగుతున్నారంట. చెబుతున్నా వినబడుతున్నా పక్కకే వెళ్ళిపోతున్నారంట. ఈ ఈ ఈ నక్షత్రాలు ఏంటంటే మార్గము తప్పి తిరిగే నక్షత్రాలు. ఎవరండి ఇలాంటి వాళ్ళు? లోకంలో ఎంతోమంది దేవుని మాటలు వినబడుతుంటే, దేవుని మాట చెప్పబడుతుంటే, హృదయాన్ని ఆకట్టుకునే, హృదయాన్ని మార్చగలిగే మాట వినబడుతుంటే మారదామనే పరిస్థితి వస్తున్నా తప్పి తిరిగిపోతున్నాయి, తప్పెళ్ళిపోతున్నారు. వద్దు వద్దు అనుకుంటున్నారు. ఎందుకని? నీ జీవితాన్ని మార్చేసే మాట అక్కడ ఉంది, నీ బ్రతుకును వెలిగించే మాట అక్కడ ఉంది. ఈ నక్షత్రాలు ఏంటంటే తప్పి తిరిగే నక్షత్రాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. శరీరాన్ని బట్టి అంట. ఎలాగా? అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరాలను అర్పించండి. సజీవయాగంగా, బ్రతుకుండగా. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎందుకు ఉపయోగపడవు? ఆఖరికి మొన్న మామూలుగా మనం ఈ శరీరం చచ్చిపోతే రేటు కట్టామనుకోండి, 6 రూపాయలు విలువ కలుగుతుందంట. 6 రూపాయలన్నా మనం చెప్పాను అంతే. ఈ శరీరం చనిపోతే ఉపయోగం లేదు, కానీ బ్రతుకుండగా ఉపయోగం ఉంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనులు, ఎంతో జ్ఞానము, ఎన్నో ఊర్లు తిరగగలం, ఎన్నో పనులు చేయగలం, కుటుంబాన్ని పోషించగలం, పిల్లల్ని పెంచగలం. మరి చనిపోతే ఈ శరీరం, అందుకంటున్నాడు సజీవయాగంగా సమర్పించండి. అంటే బ్రతికుండగా దేవుణ్ణి అంగీకరించండి. మార్గము తప్పి తిరగొద్దు. కొన్ని నక్షత్రాలు మార్గం తప్పి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నాయంట. ఏంటో నక్షత్రాలు మీరు చెప్పండి. ఆ నక్షత్రాలు ఎక్కడ ఉంటాయో కూడా చెప్తాను. ఆ నక్షత్రాలు ఎక్కడ ఉంటాయో తెలుసా? నక్షత్ర బారులో ఉంటాయి. ఏం చేస్తాయి? తూలుతూ వస్తాయి ఇంటికి. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. కొన్ని నక్షత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పేరు కలిగిన బారులో తిరుగుతూ ఇంటికి వచ్చేటప్పుడు తూలుతో వస్తాయి. ద్రాక్షారసము వెక్కిరింత పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఏం చేస్తారు? ఎంత ఇష్టమో తాగుడంటే. ఎంత కష్టపడతారో, ఎంత కష్టించి పని చేసి డబ్బులు సంపాదించుకుంటారో వాటిని తీసుకెళ్ళి అకౌంట్లో వేసేస్తారు. ఏ అకౌంట్లో? గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిపోద్ది ఇదంతా. అంతే కదా? మందు కొట్లు వేసేస్తున్నారు. వీడి జీవితం అంతా ఈ సజీవయాగంగా అర్పించాల్సిన ఈ శరీరం అయిపోతుంది, కుళ్ళి కుషించిపోతుంది. తాగి 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 పాడైపోడండి. ఏం చేశాడు ఈయన? అబ్బో చాలా గొప్పవాడు. ఏం చేశాడు ఈ జీవితకాలంలో? ఎంతో కష్టపడి పని చేయడా? ఆయన చూస్తే ఒక పని చేయడండి, ఎప్పుడు చూసినా తాగుడే. ప్రొద్దున లేచాడంటే రాత్రి పడుకునే వరకు దానికోసమే తపన. మొన్న ఒక వీడియో చూశాను. ఆడమనిషి, పెద్ద ఆవిడ, బాగా వణుకుపోతుంది. బాబు డబ్బులు ఇస్తుంటే అంటుంది, ఆ డబ్బులు పట్టుకెళ్ళంటే మందు పట్టురమంటాం. నేను తాగకపోతే ఉండలేనండి. ఎలా అయిపోయింది? ఆ నక్షత్రం ఏమైపోయింది? తాగుడికి బానిస అయిపోయి వణుకుతూ ఊగుతూ తిరుగుతూ ఉంది. ఇలాంటి వణుకుతూ ఊగుతున్న మనుషులు ఎంతమందో ఆలోచించండి. ఎంతమంది వ్యక్తులు ఈ బానిసత్వంలో బ్రతుకుతున్నారు. ఒరే, నువ్వు బానిసత్వంలో బ్రతకొద్దు, వెలుగుగా ఉండు అని దేవుడు అడుగుతుంటే, లేదు నేను అక్కడే బ్రతుకుతాను, నేను అక్కడే చచ్చిపోతాను,
మొన్న ఒక ఆయన చాలాసార్లు చెప్పాం, అయినా కూడా అనలే, జారి పడిపోయాడు, చెయ్యి విరగొట్టుకున్నాడు తూలుతూ వెళ్ళి. ఈ నక్షత్రం తూలుతూ వెళ్ళి ఏం చేసుకుంది? చెయ్యి విరగొట్టుకుంది. ఎవడికి బాధ? చెయ్యి విరగొట్టుకుంటే అతనికే కదా బాధ. ఒక ఆయన కాలు విరగొట్టుకుంటున్నాడు, ఒక ఆయన యాక్సిడెంట్ అయి చనిపోతున్నాడు, ఒక యవనస్తుడు మత్తుగా తాగి ఆగున్న లారీని గుర్తి చనిపోతున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఈ నక్షత్రాలు మత్తుకు బానిసై మద్యం మత్తులో ప్రయాణం చేసి చనిపోతున్నారు. చెప్తున్నాడు దేవుడు, తూలుతున్న నక్షత్రాల వలె నువ్వు ఉండొద్దు, తూలుతున్న నక్షత్రాలుగా నువ్వు బ్రతకొద్దు. నువ్వు ఒక వెలుగుగా ఉండాలి, ఒక వెలుగుగా ఉండాలి. అంతా తిరిగిపోతుంది, తాగున్నోడికి అంతా తిరుగుతూనే ఉంటుంది. ఆడు ఏం మాట్లాడతాడో, వాళ్ళు వచ్చే మాట ఏంటో, వాడు ఇంకా కొంతమంది లోపలికి వెళ్ళింది అనుకోండి, అసలు నాకంటే శక్తిమంతుడు ఎవడని ఉన్నాడో లోకం మీద అంటాడు. మొత్తం ఉన్న గొడవ పెట్టుకుని వాడిని కొట్టి ఉన్నవన్నీ వస్తువులు ఇరగొట్టి పడుకుంటాడు. మళ్ళీ లేచి చూసేసరికి అన్నీ చిందరవందర అయిపోతాయి. ఎవడ కొనుక్కోవాలి, మళ్ళీ ఎవడ చేసుకోవాలి, కట్టుకోవాలి, వాటన్నిటిని సరి చేసుకోవాలి. ఎవడ చేసుకోవాలి? నువ్వే పాడు చేసుకో. ఎందుకు అలాంటి జీవితం? ఎందుకు అలాంటి బ్రతుకు? ఎందుకు అలాంటి మత్తుకు సంబంధించిన వాటిలో నీ జీవితాన్ని పాడు చేసుకుని బ్రతుకుతున్నావు? అందుకే దేవుడు చెప్తున్నాడు, తూలుతున్న నక్షత్రం వలె నువ్వు ఈ లోకంలో బ్రతకూడదు, వెలిగే నక్షత్రంగా ఉండాలి. మరొక నక్షత్రం గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ నక్షత్రాన్ని కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎవరంట? వీళ్ళు రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, సంఘానికి వచ్చారు, మళ్ళీ ఏమైపోయారు? పాత పాపపు జీవితంలోనికి వెళ్ళిపోయారు. చూడండి, ఎలాంటి వాళ్ళు కనపడుతుంటారు మనకి. ఈ నక్షత్రాలు దేవుని దగ్గరకు వచ్చినాయి, వెలుగులోకి వచ్చేసినాయి, వెలిగింపబడినాయి. వెలుగును ప్రకాశింపజేయాల్సింది పోయి మళ్ళీ మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నాయి, పాపం అనే మబ్బుల్లోకి తప్పి తిరుగుతున్నాయి. అంటే మార్గము తప్పి తిరిగే లోకంలో ఉన్న వ్యక్తులై ఉంటే, ఇక్కడ ఈ యొక్క నక్షత్రాలు ఎవరో తెలుసా? సంఘానికి వచ్చి రక్షణ పొంది బాప్తిసం పొంది మళ్ళీ లోకంలోనే దేవునికి సమయం ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే మనుషులు. వీళ్ళెవరో? ఏ నక్షత్రాలు? ఒకసారి వెలిగింపబడి మబ్బులోకి వెళ్ళిపోయే నక్షత్రాలు, ఆరిపోతున్నాయి, కనపట్ల ఈ నక్షత్రాలు. చూడండి, సంఘానికి వస్తారు, రక్షింపబడతారు, రక్షింపబడిన కొత్తలో సంఘం మానకుండా చేస్తుంటారు. కొంతకాలం పోయిన తర్వాత పని ఉందండి, పండగ ఉందండి, వ్యాపారం అండి, లేకపోతే ఇంకొకటి అండి, ఫంక్షన్ ఉందండి. ఏ నక్షత్రాలు వెలిగింపబడ్డాయి కానీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అతని యోగ్యత మీరెరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను. పేతురు రాసిన పత్రిక తీయండి. పేతురు రాసిన 2వ పత్రిక 2:22 తీయండి. పేతురు రాసిన 2వ పత్రిక 2:22. కుక్క తన వాంతికి తిరుగునట్లు, కడుగుబడిన పంది బురదలో దొల్లినట్టు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఎవరెల్లో? కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరిగే వాళ్ళు ఎవరు? రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుల్లో బ్రతికి మళ్ళీ పాపంలోనికి తిరిగి వెళ్ళిపోయినారు. వీళ్ళు అలాంటి వారంటే, కుక్కన వాంతి చేసుకుని ఏం చేస్తుంది? మళ్ళీ తినేస్తుంది. చూస్తారు మీరు? అది మనకు ఎలా ఉంటుంది? చెప్తున్నప్పుడే ఏదిలా ఉంది కదా. అలాంటి వారంట ఎవరో రక్షణ పొందిన వారు మళ్ళీ తిరిగి
లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోయినవారు. అలా ఉండకూడదు అంటున్నాడు. ఈ నక్షత్రాలు దారి తప్పిపోయే నక్షత్రాలు, పాపం వైపు వెళ్ళిపోయే నక్షత్రాలు, ఈ నక్షత్రాలు వెలుతురు లేని నక్షత్రాలు, మబ్బు అనే పాపం అనే మబ్బు వేసుకున్న నక్షత్రాలు. ఇలాంటి నక్షత్రాలుగా మనల్ని ఉండాలని కోరట్లేదండి దేవుడు. ఎన్ని నక్షత్రాల గురించి తెలుసుకున్నాం మనం? మొదటగా తనకు తాను దేవునిగా, నేనే దేవుణ్ణి అనుకునే నక్షత్రాలు. రెండవది ఏం చూసాం? వాక్యం తెలిసినప్పటికీ, వెలుతురు కనబడుతున్నప్పటికీ వెలుతురులోకి వెళ్ళలేని నక్షత్రాలు. మూడవది ఎవరు? మూడవది తప్పి తిరుగుతున్న నక్షత్రాలు. రక్షణ గురించి చెబుతున్నా, రక్షణ మార్గం వివరిస్తున్నా, మాకొద్దు దేవుణ్ణి దూరపరిచి దేవుని సేవకులను తిట్టి కొట్టి పంపేసే నక్షత్రాలు. ఈ నక్షత్రాలు పాడైపోతున్నాయి. ఆ నక్షత్రాలు కట్టిక బిలము కలిగిన చీకటిలోకి వెళ్ళిపోతాయి. చూడండి, ఇంకొక నక్షత్రం గురించి విన్నాం, తూలుతున్న నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఎక్కడుంటాయి? అక్కడే ఉంటాయి. చెప్పాను కదా, ఆ పేరు కలిగిన బారులోనే కూర్చుని ఉంటాయి ఈ నక్షత్రాలు. ఇంకొక నక్షత్రం గురించి విన్నాం. ఇవి ఒకసారి రక్షింపబడి వెలుతురును పొందుకుని యేసుక్రీస్తు వారు రక్షణకు అంగీకరించి మళ్ళీ తిరిగి లోకంలోకి కలిసిపోయే నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఏంటంటే ఎలా ఉన్నాయంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తన జీవితాన్ని మళ్ళీ పాపం వైపు తిప్పుకునే నక్షత్రాలు. అయితే మనం ఎలా ఉండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాసి త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఒకవేళ రక్షించుకోలేదనుకో, నువ్వు రక్షణ పొందినప్పటికీ నీ కుటుంబాన్ని దేవునిలో నడిపించలేకపోయావు అనుకోండి, నువ్వేమవుతావు తెలుసా? అసలు రక్షణ పొందని వాడు ఎలా అయితే ఉంటాడో వాడికంటే హీనుడిగా బ్రతుకుతామంట. వాడికంటే హీనుడిగా దేవుడు ఇచ్చుతాడంట. అంటే మనం ఏం చేయాలి? మొదటగా మన కుటుంబానికి మనకొచ్చిన వెలుగుని ఏం చేయాలి? మన ఇంట్లో లైట్ పోయిందనుకోండి, ఏం చేస్తాం? బల్బు కొనుక్కొచ్చి వెంటనే లైట్ పెట్టుకుంటాం. మన ఇంట్లో వారు వెలగట్లేదు అనుకోండి, నువ్వేం చేయాలి? నువ్వు వెలుగవు, పట్టుకెళ్ళి వెలిగించు. చూడండి, క్యాండిల్ మీరు అప్పుడప్పుడు క్యాండిల్ మనకి క్రిస్మస్ టైంలోనూ అప్పుడు పెడుతుంటారు క్యాండిల్స్ కదా. ఏం చేస్తారు? ఒక క్యాండిల్ వెలిగించి అప్పటి వరకు అన్ని క్యాండిల్ అగ్గిపెట్టి గీసో లేకపోతే వెలిగించరు, అన్ని క్యాండిల్ వెలిగించరు. కానీ ఒక్క క్యాండిల్ ఇక్కడ వెలిగిస్తారు ఒక ఆయన దగ్గర. ఆ క్యాండిల్ అట్టుకెళ్ళి అన్నిటిని వెలిగించుకుంటారు. అప్పుడు ఆ ప్రాంతం అంతా అన్ని క్యాండిల్ వెలిగిపోతాయి. అంటే అన్ని క్యాండిల్ వెలిగి ఒక క్యాండిల్ వెలిగించడం కాదు, ఒక్క క్యాండిల్ అన్ని క్యాండిల్ వెలిగించగలదు. అలాగే నీ కుటుంబాన్ని నువ్వు వెలిగించగలవు. అలా ఉండమంటున్నాడు. తన స్వకీయులను రక్షించుకునేవారిగా నువ్వు జ్యోతుల వలె బ్రతకాలి. మరొక మాట కూడా చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 78. లోకాసు వార్త 1వ అధ్యాయము 78వ వచనం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. యోహాను గారు యేసుక్రీస్తు వారికి ముందు నడిచి మార్గాన్ని సిద్ధపరిచారు. మనం దేవుని వాక్యాన్ని వినిపింపజేయడానికి మొదటగా చెప్పాల్సిన మాటలు కొన్ని ఉంటాయి. అవి చెప్పాలి, ఆలోచింపజేసే మాటలు. నీ మాట చెప్తే కొంతమంది తప్పనిసరిగా వినేవాళ్ళు ఉంటారు లోకంలో. వాళ్ళకి దేవుని గురించి నువ్వు చెప్పాలి అవకాశం దొరికినప్పుడు. నువ్వు చెప్పలేదనుకోండి, నువ్వు సరైన రీతిలో నీ యొక్క వెలుగును ప్రకాశింపజేయట్లేదు. ఇప్పుడు సంఘం అంతా, ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి నీకు వాకింగ్ చెప్పాలనుకోండి, నీ పక్కన వాడికి వెంటనే వచ్చి చెప్పడానికి వినరు. కానీ నువ్వు ఏదో విధంగా మలచగలవు. ఆ సమయం ఇస్తాడు దేవుడు, అవకాశం ఇస్తాడు. అప్పుడు చెప్పించు. నీ ఇంటి పక్కన వాళ్ళు మారాలనుకోండి, నువ్వు ఇంటి దగ్గర గృహ కొడుకు పెట్టుకుని నువ్వు వెలుతురును ప్రకాశింపజేయి.
ఇంటి పక్కన వాళ్ళు ఎంతమంది వస్తారో చూడు. వాళ్ళు విన్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి దేవుని గురించి అర్థమవుతుంది, రక్షణ గురించి అర్థమవుతుంది, పాపం నుంచి విడుదలలాగా అర్థమవుతుంది. అదే కదండి మనం ఏం చేస్తున్నాం. మనం చేసే మత మార్పుల్లో ఈ కాదు క్రైస్తవుడు అని చేసేది. జ్ఞానాన్ని పంచేవాడు, వెలుతురుని ఇచ్చేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు క్రైస్తవుడు. అలా ప్రకాశించేవారుగా మనం ఉండాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం తీయండి. నేను చదువుతాను చూడండి. 746వ పేజ్ పాత నిబంధనలో. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను విసర్జింతును. చాలామంది వాక్యాన్ని చెప్పాల్సిన వాళ్ళు వాక్యం చెప్పట్లే. దేవుడు మాటలు గుర్తింపజేయవలసిన వాళ్ళు గుర్తింపజేయట్లే. ఎలా అయితే దేవుడు చెప్పాలని ప్రజలకి ఆశపడుతున్నాడో అలా చెప్పట్లేదు. కానీ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు జ్ఞానాన్ని, నా జనులు జ్ఞానం లేక తప్పిపోతున్నారు, నువ్వు జ్ఞానం చెప్పాల్సిన వాడు అయ్యింది, ఇంకేందుకు ఇలా బ్రతుకుతున్నావు? ఎందుకు వాళ్ళకు వెలుతురుని చెప్పట్లేదు? ఎందుకు వెలుగు గురించి చెప్పట్లేదు? ఎందుకు తన బ్రతుకు ఎలా పాడైపోతుందో, ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఈ బ్రతుకు నశించిపోయే ఈ శరీరంలో ఉందని, ఈ బ్రతుకును విడుదల దేవుడు ఇస్తాడని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అది చెప్తున్నాడు ఇక్కడ. చూద్దాం మరొక మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎలా ఉన్నారు? ఇంకాను సంఘాల్లో ఉండి ఎలా ఉన్నారు? నిద్రిస్తున్నారు. నిద్రించడం అంటే చచ్చిపోయారని కాదండి, చచ్చిపోయిన కాదు నిద్రించడం అంటే. ఇంకా మనకెందుకులే పాస్టర్ గారు చెప్పుకుంటారు, మనకెందుకులే సభలో చెప్తుంటారు, మనకెందుకులే వాళ్ళు ఎవరో చెప్తారు, మనం ఏం చేస్తాంలే. ఏం చెప్తావు? నువ్వు చెప్పకపోతే ఎవరు మారతాడు? నువ్వు రక్షణ గురించి వివేచన కలిగి చెప్పకపోతే వాళ్ళు ఎవరు రక్షణ పొందుతారు? అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు ఇంకెలా ఉండిపోతున్నావు? వెలుతురును ప్రకాశింపజేయాల్సిన నీవు, అందుకనే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఎలా ప్రకాశిస్తారంట? తమ వెలుగును ప్రకాశింపజేస్తారో. ఎవరైతే ఎంతమంది ఒకసారి ఆ వచనంలోకి వెళ్దాం. దానియేలు 12:3 చదువుకుని ముగించుకుందాం. 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించరు. నీతి మార్గమును అనుసరించి నడిచేటట్లు. నీతి మార్గం ఏది? దేవునిది. నీతి మార్గం ఏది? దేవుడు చెప్పినది. నీతి మార్గం ఏది? ఇదిగో దేవుడు వాక్యం ద్వారా చూపిస్తుంది. నీతి మార్గం ఏది? ఈ లోకంలో విలువైన బ్రతుకు. నీతి మార్గం ఏది? యథార్థతగా, పరిశుద్ధంగా, పవిత్రతగా బ్రతికే బ్రతుకు. ఆ బ్రతుకు గురించి చెప్పాల్సింది ఎవరో కాదండి, మనమే. ఆ బ్రతుకు గురించి చెప్పాల్సింది ఎవరో కాదండి, సంఘములో మనమే. ఈ ప్రపంచానికి సంఘమే ఏం చూపిస్తుంది? వెలుగును ప్రకాశింపజేస్తుంది. సంఘమంతా కలిసి వెళ్ళి అన్ని చోట్ల చెప్పడానికి అవ్వదు. ఏదో ఒక నక్షత్రం వెళ్ళి చెప్తూ ఉంటుంది, ఏదో ఒక నక్షత్రం వెళ్ళి చెప్పడం. అది సభ్యుడై ఉండొచ్చు, సభ్యురాలై ఉండొచ్చు. వీళ్ళు నక్షత్రాలే, జ్యోతుల వలె ప్రకాశించెదరు. వెలుగును ప్రకాశింపజేస్తారండి మీరు. మనమందరము కూడా ఈ లోకానికి వెలుతురునిచ్చే జ్యోతులం మనమందరము. దేవుడు అదే తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆకాశ నక్షత్రంలో చూసి ఏం కనపడుతుందో ఆహ్లాదకరంగా మీకు సంతోషం అని ఇవ్వచ్చేమో, కానీ ఈ లోకానికి వెలుగుని, రక్షణ గురించి చెప్పలేని జ్యోతుల వల్లే మనం బ్రతకమనుకోండి, నశించిపోయే జ్యోతులుగా మనం ఉండిపోతాం. ఎందుకు పనికిరాం? ఎందుకు ఉపయోగం లేని నక్షత్రాలుగా ఉండిపోతాం?
ఆకాశంలో నక్షత్రాల కాలాలను సూచనలు చూపిస్తున్నాయి. ఇక్కడ లోకంలో బ్రతుకుతున్న నక్షత్రాలు దేవుని గురించి ప్రకాశింపజేయాలి. ఆకాశ నక్షత్రాలను ఆహ్లాదకరమైన వాతావరణం చూపిస్తున్నాయి. మనము ఈ ప్రపంచానికి, లోకానికి ఆహ్లాదకరమైన, సంతోషకరమైన శుభవర్తమానము దేవుని మాట చెప్పాలి. ఇంతకు మించింది ఏం కావాలండి దేవునికి? ఇంతకు మించిన నక్షత్రాలు ఏమున్నాయండి? అంటే లోకంలో కంటికి కనబడుతున్న నక్షత్రాల గురించి చూస్తే మనకి ఎన్నో విషయాలు దేవుడు చెప్తాడు. ఖగోళ శాస్త్రం వింటేనండి, ఇంకా ఖగోళ శాస్త్రం గురించి మనం అధ్యయనం చేస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎందుకు పెట్టాడు అవన్నీ అండ్ వాటికి పేర్లు కూడా పెట్టాడంటాడు. మీరు జ్ఞాన వాక్యాన్ని గమనిస్తే నక్షత్రాలకు పేర్లు పెట్టాడంట. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయండి? కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉంటే వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట దేవుడు. వాటన్నిటికీ పేర్లు. ఎంత జ్ఞానవంతుడండి మనం నమ్మిన దేవుడు. ఎంత గొప్ప ఆలోచన కలిగిన వాడండి మన దేవుడు. ఎంత శక్తి కలిగిన వాడంటే నీవు నేను నమ్మిన మన దేవుడు. మన దేవుడు అంటే లోకంలో ఉన్నవారికి కాదని అంటలా, వాళ్ళతో కలిపి మాట్లాడుతున్నాను. కానీ మనం నమ్మం, వారు నమ్మలేదు, అంతే తేడా. వారికి దేవుడు ఈయనే, కానీ వారు నమ్మలే. ఆ దేవుని గురించి చెప్పాల్సింది నువ్వెవరో చెప్పాలి. నువ్వెవరో స్టార్, నక్షత్రం. ఎప్పుడు ఇంటి బయట స్టార్ పెట్టడానికి ప్రయత్నం చేయకండి, మీరే వెలగండి. చెప్పాలి. నక్షత్రం క్రిస్మస్ వచ్చినప్పుడు కొంత ఒక మాట మాట్లాడుతుంటారు. ఇంటి బయట స్టారు, ఇంట్లో ఏముంటుంది? బారు. విన్నారా ఇది మాట? ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఎన్నో. అలా ఉండకూడదండి. మనం వెలుగునిచ్చేవాళ్ళుగా ఇంటి దగ్గర స్టార్ కట్టుకుంటే కాదు సంతోషం, నువ్వు స్టార్లా వెలిగితే సంతోషం. నీ వీధంతా సంతోషం, నీ ఊరు సంతోషం, నీ బ్రతుకు, నీ కుటుంబము అంతా వెలుగులోనికి వచ్చి నిత్య జీవంలో అందరూ కూడా ఒకే చోట ఉంటారు. ఇంతకంటే గొప్ప భాగ్యం దేవుడు ఇంకేమిస్తాడండి? ఇంకేం కావాలి మనకి? ఇవన్నీ ఆలోచనలు తెలుసుకున్నాం మనం. ఒక నక్షత్రం వలె నా జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు తెలుసుకున్నాం. ఎప్పటి నుంచి అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపచేసి మనల్ని బలపరిచి ఆయన సంతోషించేవారుగా మనం బ్రతుకులాగా దీవించుడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ విలువైన సంగతులు మేము ఆలోచించడానికి ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చి కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండి నడిపించి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా జీవితాలను వెలిగించిన మీరు, మేము అనేక మంది జీవితాలను వెలిగించడానికి ఏర్పాటు చేసిన జ్యోతులని మీ వాక్యం ద్వారా తెలియజేశారు. వెలిగిన మేము ఆరిపోకుండా, మబ్బుల్లోనికి దాగిపోకుండా, పాపం అనే మబ్బును మాపై కప్పిపుచ్చుకోకుండా ఆ వెలుతురును అలాగే ప్రకాశింపజేయువారుగా మమ్మల్ని నడిపించమని, మాకు కావలసిన జ్ఞానము, శక్తి, ఆలోచన నీ ఆత్మ నడిపింపనిచ్చి వేరే సహాయం దయచేయమని విన్న నీ మాటలు నీ పిల్లల హృదయాలు ఫలింపచేసి ఏమాత్రము దుస్తుడెత్తిపోకుండా వారు అభివృద్ధి చెంది అనేక మందిని రక్షణలోకి నడిపించేవారుగా మేము అందరం ఉండులాగా సహాయం తెచ్చామని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారు ప్రకటించిన ప్రార్థన మాల్కొని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకోండి.